తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన ఫైనల్ ఫేజ్ స్టార్ట్ అయింది అని చెప్పి మనందరికీ తెలుసు. సో, ఈ రోజు నుండి మనకు ఫైనల్ ఫేజ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఎవరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అని చెప్పి మాట్లాడుకుందాం. సో, మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయరి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా మనం వీడియోస్ చేసుకుంటాం. సో, రెగ్యులర్‌గా మన ఛానల్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి అప్డేట్స్ కోసం. ఓకేనా? సో, ఫస్ట్‌లీ మనకు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే ఆల్రెడీ మనకు 4థ్ జూలై నుండి ఫైనల్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది. సో, ఎవరైతే స్లాట్‌ని బుక్ చేసుకోరో వాళ్ళు స్లాట్‌ని బుక్ చేసుకొని 4థ్ జూలై రోజు ఆర్ 5థ్ జూలై రోజు స్లాట్‌ని బుక్ చేసుకొని 6థ్ జూలై రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయితారన్నట్టు ఫైనల్ ఫేజ్ లోపల. సో, ఫైనల్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంట్రు. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోరో స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళు మాత్రమే ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్‌లోనే స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? ఫేజ్ 1 లోపల పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎప్పటిదాకా టైమ్ ఇచ్చిర్రు అనంటే 6థ్ జూలై రోజు టైమ్ ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా 7థ్ జూలై రోజు టైమ్ ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా? 6థ్ అండ్ 7థ్ జూలై ఆఫ్ 2026 రోజు మనకు టైమ్ అయితే ఇచ్చిర్రు. ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. మనకు 2 రోజుల టైం మాత్రమే ఉంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే ఈ 2 డేస్ లోపల వెబ్ ఆప్షన్స్‌ని పక్కాగా ఇవ్వండి. ఓకేనా? ఒకవేళ మీరు 2 డేస్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే సో, మీకు మంచి కాలేజ్‌కెళ్దాం అనుకుంటే ఎళ్ళలేరు. మీకు సీట్ రాకపోతే మీకు మళ్ళీ ఛాన్స్ అనేది రాదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు కదా! అంటే ఫస్ట్ థింగ్ ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫేజ్ 1 లోపల ఎవరికైతే సీట్ రాదో ఓకేనా? ఫేజ్ 1 లోపల ఎవరికైతే సీట్ రాదో వాళ్ళు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అంటే సీట్ రాలేదు అంటే ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీట్ ఎవరికైతే రాలేదో వాళ్ళు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏందంటే ఫేజ్ 1 లోపల ఎవరికైతే సీట్ వస్తదో ఓకేనా? ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి ఓకేనా? ఎవరైతే జాయిన్ అయితారో ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి ఎవరైతే జాయిన్ అయ్యి మంచి కాలేజ్ కోసం ట్రై చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. అండ్ దాంతో పాటుగా ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన తర్వాత ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ కారో వాళ్ళు గూడా ఎలిజిబుల్ అయితారు ఫైనల్ ఫేజ్‌కి. ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి ఎవరైతే జాయిన్ అయ్యి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి ఎవరైతే జాయిన్ గారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఎలిజిబులే. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు ఎలిజిబులే. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ అయ్యి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు గూడా ఎలిజిబులే ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. అండ్ దాంతో పాటుగా ఎన్‌సీసీ క్యాండిడేట్స్, ఎన్‌సీసీ ఆర్ స్పోర్ట్స్ వోళ్ళు ఉంటారన్నట్టు. సో, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫేజ్ 1లోనే అయిపోతది. వాళ్ళు గూడా ఫేజ్ 2 లోపల ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అండ్ దాంతో పాటుగా ఫైనల్ ఫేజ్ లోపల ఎవరైతే స్లాట్‌ని బుక్ చేసుకొని, ఫైనల్ ఫేజ్ లోపల ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు గూడా ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో, సింపుల్‌గా చెప్తా బ్రో. సింపుల్‌గా చెప్పాలంటే ఫేజ్ 1 గావచ్చు, లేకపోతే ఫైనల్ ఫేజ్ గావచ్చు. ఫేజ్ 1 లోపల ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల స్లాట్‌ని బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు గూడా ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా?
సో, ఎవరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఎయ్యాలి అని చెప్తా. అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ మంచిగుంది బ్రో, అర్థమైంది, క్లియర్‌గా చెప్పినవు, ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పినవు అనుకుంటే, మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, బ్రో మంచిగా చెప్పినవు అని చెప్పి కింద కామెంట్ చేయరి. ఆ కామెంట్ నాకు మస్తు ఎనర్జీనిస్తది. ఓకేనా. ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ మళ్ళా మళ్ళా చేయబుద్దయితది అన్నట్టు. ఓకేనా. సో, మీకు ఎండ్ దాకా నేను సపోర్ట్ ఇస్తా. ఫ్రమ్ అడ్మిషన్ నోటిఫికేషన్ నేను అప్లికేషన్ కూడా ఎట్లా చేయాలని చెప్పి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ వీడియో చేసిన. సో, అప్పటి నుండి మీరు జాయిన్ అయ్యేంత వరకు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. మీరు చేయాల్సింది ఒక్కటే బ్రో. 1000 మంది చూస్తే ఎవరన్నా 2, 300 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఉంటలేరు. 1000 మంది చూస్తే 30, 40 మంది, మహా అంటే 50 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఉండుడేంది బ్రో. కొంచెం తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని 100K కొట్టేద్దాం. ఏమంటారు? సో, అది అండ్ ఎవరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలనేది ఒక డౌట్ అయితే ఉంటదన్నట్టు. సో, ఎవరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అనంటే, మనకు 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంట్రు. 2 టైప్స్. 2 టైప్స్ లోపల టైప్ 1 ఏంది మాట్లాడుకుందాం మనం. ఓకేనా. టైప్ 1 గురించి మాట్లాడుకుందాం. టైప్ 1 అండ్ టైప్ 2 2 రకాల స్టూడెంట్స్ ఉంట్రు. ఒకటేంది కదా అంటే సీట్ వచ్చినోళ్ళు. ఓకేనా. ఇంకొక టైప్ ఏంది కదా అంటే సీటు రానోళ్ళు. సీట్ వచ్చినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అనేది ఒక డౌట్. సీట్ వచ్చినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి కదా అంటే, ఆల్రెడీ నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది కాబట్టి ఓకేనా. సో, టైప్ 1, టైప్ 2లో ఏంది కదా టైప్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు. ఓకేనా. సో, జాయిన్ అయినోళ్ళు, సీట్ రానోళ్ళు, సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు టైప్ 2. ఓకేనా. సో, జాయిన్ అయినోళ్ళు ఒక కేటగిరీ. టైప్ 1లో ఏందంటే సీట్ వచ్చినోళ్ళు, సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు. టైప్ 2లో ఏందంటే సీట్ రానోళ్ళు, సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు. ఓకేనా. సో, ఇది టైప్ 1, టైప్ 2. సో, సీట్ వచ్చినోళ్ళు, జాయిన్ అయినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి కదా అంటే, మీకు ఆల్రెడీ ఫేజ్ 1 సీట్ ఉన్నది. మీరు అంటే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిర్రు. జాయిన్ అయ్యారు అంటే జాయిన్ అవ్వుడు కాదు. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిర్రు. సో, మీకు సీట్ వచ్చి మీరు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిర్రు అంటే, మీకు ఫేజ్ 1 సీట్ అనేది కన్ఫర్మ్‌గా ఒకటున్నది. సో, ఇప్పుడు మీరేం చేయాలి? ఫేజ్ 1 కంటే ఫేజ్ 2 కాలేజ్ అనేది మంచి కాలేజ్ ఇయ్యాలి. ఓకేనా. సో, కాబట్టి నువ్వేం చేయాల్సి ఉంటది? ఫేజ్ 1 కంటే ఫేజ్ 2 కాలేజ్ మంచిది ఇస్తే ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీట్ వచ్చినా కూడా ఏం కాదన్నట్టు. ఓకేనా. ఫేజ్ 1లా సీట్ వచ్చింది, నేను జాయిన్ అయినా అన్నోళ్ళకి నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే, నీకు ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చింది బ్రో. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసినావు. సో, ఇప్పుడు నువ్వేం చేయాలి కదా అంటే, ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్, బెస్ట్ కాలేజెస్, బెస్ట్ బ్రాంచెస్ మాత్రమే ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలే. ఎందుకు అనంటే, ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందనుకో, ఈ ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. కాబట్టి ఏందంటే, మంచి దానికి ఎళ్ళేలాగా చూసుకోవాలి నువ్వు. ఈ ఫేజ్ 1 కంటే వరస్ట్ కాలేజ్ ఫేజ్ 2లో ఇచ్చినావనుకో, ఆ ఫేజ్ 2లో మన దరిద్రం బాలేకుండా సీట్ వచ్చిందనుకో, అప్పుడు ఏమైతదంటే మంచి కాలేజ్ సీట్ క్యాన్సల్ అయిపోతది. ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ పెడతారు. కామెంట్లు పెడతారు. "అన్నా నాకు ఫేజ్ 1 కాలేజ్ మంచి కాలేజ్ అన్నా. నేను మిస్ చేసుకున్నా అన్నా. నా మిస్టేక్ అయిందన్నా. ఇప్పుడు ఏం చేయాలన్నా?" అంటే ఏం చేయలేవు ఇప్పుడు. ఓకేనా. సో, ఏం చేయడానికి రాదు కూడా. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫైనల్ ఫేజ్. ఇంకో ఫేజ్ కూడా ఉండదు ట్రై చేద్దాం అనుకున్నా కూడా. కాబట్టి ఏందంటే బెస్ట్ కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వు. లేదు బ్రో నాకు ఫేజ్ 1 కాలేజ్ ఓకే. ఐయామ్ హ్యాపీ విత్ ఫేజ్ 1 కాలేజ్ అనుకుంటే ఫేజ్ 2లో అసలు వెబ్ ఆప్షన్‌లే ఇయ్యకు. అసలు ఇయ్యకు, పెద్ద ఫరక్ పడదు మనకు. ఇయ్యకపోయినా ఏం కాదు. ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలని చెప్పి రూలే లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ ఉంది కదా! ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు ఎందుకు మళ్ళా? అవసరం లేదు. కానీ వెబ్ ఆప్షన్‌లు ఒకవేళ ఇస్తా అనుకుంటే మాత్రం టాప్ కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇయ్యు. ఎందుకంటే ఫేజ్ 1లో నీకు ఆల్రెడీ సీట్ ఉంది. ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 1లో సీట్ క్యాన్సల్ అయిపోతది. ఫేజ్ 2లో సీట్ రాగానే ఫేజ్ 1లో సీట్ క్యాన్సల్ అయిపోతది. అండ్ ఈ ఫేజ్ 1లో సీట్ ఏదైతే ఉందో వేరేటోళ్ళకి కూడా ఇచ్చేస్తారు. అసలు నీకు ఛాన్సే ఉండదు అందులో లోపల జాయిన్ కావడానికి. ఇది ఫైనల్ ఫేజ్ మళ్ళా. ఓకేనా. సో, దీన్ని మైండ్‌లో పెట్టుకో. ఫేజ్ 2లో నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నావు అనంటే, ఫేజ్ 1లో నీకు కాలేజ్ నచ్చలేదు కాబట్టే నువ్వు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నావు. కాబట్టి నీకు ఫేజ్ 1లో నచ్చలేదు కాబట్టి నువ్వు ఫేజ్ 2లో ఏమి ఇయ్యాలే? నచ్చిన కాలేజ్‌లు మాత్రమే ఇయ్యాలే. సో, ఏవో దిక్కుమాలిన కాలేజ్‌లు ఇచ్చినావనుకో అందులో లోపల సీట్ వస్తది. అప్పుడేమైతది అంటే ఫేజ్ 2లో సీట్ వచ్చుడుతోటే ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అయితది. అయ్యో! నేను ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టకపోయినా మంచిగుండు. ఎందుకంటే ఫేజ్ 1 కాలేజ్ మంచిది. ఇప్పుడు క్యాన్సల్ అయింది. నేనిప్పుడు ఏం జేయలేను కదా! అని బాధపడితే తర్వాత ఏం రాదు. నేనున్నా. మన అనల్ జేసే ట్యూటర్ ఉన్నాడెందుకు?
ఏమన్నా అప్డేట్లుంటే చెప్పడానికే ఉంటాడన్నట్టు. సో, చెప్తన్నా ఫాలో గారి, సబ్స్క్రైబ్ చేసుకోరి, సపోర్ట్ జేయిరి. ఫర్దర్‌గా ఈ సెట్‌కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా చెప్తా కౌన్సెలింగ్ అయిపోయేంత వరకు. నెక్స్ట్ ఇయర్ గూడా అప్డేట్స్ అన్నీ చెప్తా. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ జేయిరి. గుర్తించుర్రి నన్ను గూడా. ఓకేనా? వెబ్ ఆప్షన్‌లు ఇద్దామనుకుంటే సీటొచ్చినోళ్ళు లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్. 1 ఇత్తవా? 2 ఇత్తవా? 3 వెబ్ ఆప్షన్‌లు ఇస్తావా? నీ ఇష్టం. ఓకేనా? అసలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోయినా ఏం గాదు. ఒకవేళ నువ్వు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు ఇస్తున్నావు అనంటే, ఫేజ్ 1 కంటే మంచి కాలేజ్‌లు మాత్రమే ఇయ్యు అని చెప్తా నేను. సో, దిస్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ అడ్వైస్. తర్వాత బాధపడితే ఏం రాదు. ఓకేనా? సో, ఇది. సో, టైప్ 2 నాకు సీట్ రాలే. ఫేజ్ 1ల నాకు సీట్ రాలే. ఫేజ్ 1లో నాకు సీట్ వచ్చింది. కానీ జాయిన్ గాలే. సో, ఇది టైప్ 2. టైప్ 2 స్టూడెంట్స్ ఏందంటే నాకు ఫేజ్ 1లో సీట్ రాలే బ్రో. నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది బ్రో. కానీ నేను జాయిన్ గాలే అనుకున్నోళ్ళు టైప్ 2. ఈళ్ళకి నేనిచ్చే అడ్వైస్ ఏందంటే ఫేజ్ 1 లోపల ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయితాయి. ఓకేనా? సో, ఈ విషయం ఎవరు చెప్పరు మీకు. నేను చెప్తాన్నా. ఓకేనా? అయినా గూడా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోరు, సపోర్ట్ ఇయ్యరు. అది మీ ఇష్టం ఇగ. ఓకేనా? సో, ఇదేందంటే సబ్స్క్రైబ్ చేసుకోరి, సపోర్ట్ జేయరి అని చెప్పి ప్రతిసారి అడుక్కోవడం బాగేందంటే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుందన్నట్టు. ఓకేనా? సో, ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్ ఫేజ్ అంటే ఇంకొక 4, 5 వీడియోలు చూస్తారు నాయి మీరు. అయినా ఈయనతోటి నాకేం అవసరం ఉందిలే అనుకుంటున్నారు గానీ, సర్లే ఏం చేద్దాం. హెల్ప్ చేస్తున్నా కదా! మర్చిపోరి మళ్ళా తొందరగా మర్చిపోయి ఎప్పుడన్నా మళ్ళా ఈ సెట్ అప్పుడు మీ జూనియర్‌లు అడుగుతారు కదా! అప్పుడన్నా నా ఛానల్ ఇట్లుంటదని చెప్పి చెప్పుర్రి. అప్పుడు చెప్పాలన్నా నా ఛానల్ పేరు గుర్తుండాలి కదా! కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకేనా? సో, ఫస్ట్ ఫేజ్ లోపల మనకేందంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయితాయి బ్రో. ఎందుకంటే ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళైనా ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టినా కూడా సీట్ వస్తది ఫస్ట్ ఫేజ్ లోపల. ఎందుకంటే ఎక్కువ సీట్లుంటాయి ఫస్ట్ ఫేజ్‌లో యాస్ కంపేర్ టు ఫేజ్ 2. ఫేజ్ 2 తోటి కంపేర్ చేస్తే ఫేజ్ 1లో ఎక్కువ సీట్లుంటాయి. ఫేజ్ 1లో చాలా సీట్స్ ఫిల్ అయిపోయున్నాయి. ఇది ఫేజ్ 2. ఓకేనా? ఫైనల్ ఫేజ్ అంటాం. ఈ ఫైనల్ ఫేజ్ లోపల నీకు సీట్ రావాలంటే నువ్వేం చేయాలి కదా అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. ఈ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువ ఇయ్యాలే. లేకపోతే ఒక డ్రాప్ తీసుకోవాల్సొస్తది మళ్ళా. ఓకేనా? సో, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు సీట్ వస్తది. కాబట్టి నా అడ్వైస్ ఏందంటే ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఆ వెబ్ ఆప్షన్స్ ఎట్లిస్తావు గదా! అంటే మళ్ళీ ఆగమాగం ఇయ్యకు. ఓకేనా? సో, ఆగమాగం ఇయ్యకు. ఎట్లిస్తావు గదా! అంటే ఫస్ట్ నీకు ఏ కాలేజ్ గావాలి? ఓకేనా? సో, నీకు ఏ కాలేజ్ గావాలి? ఏ బ్రాంచ్ కావాలి అని చెప్పి మనకు కాలేజ్ వైస్, బ్రాంచ్ వైస్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలని చెప్పి కూడా స్టెప్ బై స్టెప్ వీడియో నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన. ఆ వీడియో లింక్ అనేది నేను మీద ఐ బటన్స్ లోపల ఇస్తా. ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా వస్తది. చెక్ చేయిర్రి. ఓకేనా? సో, ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి అని చెప్పి ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ నువ్వు 100 వెబ్ ఆప్షన్స్ ఇస్తావా? ఓకేనా? 150 వెబ్ ఆప్షన్స్ ఇస్తావా? మొత్తం అన్ని కాలేజ్‌లు ఇస్తావా? అని చెప్పి దాని ప్రకారం ఇచ్చేసేయి. నాకు కూడా ఎన్ని కాలేజ్‌లు ఉన్నాయో ఐడియా లేవు. ఎన్ని కాలేజ్‌లు ఉంటే అన్ని కాలేజ్‌లు ఇచ్చేసేయి. అండ్ ఈ కాలేజెస్ అన్నీ కూడా ఎట్లా ఇస్తావు కదా! అంటే ప్రియారిటీ వైస్. ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి? ఏ బ్రాంచ్ కావాలి? సెకండ్ ఏ కాలేజ్ కావాలి? ఏ బ్రాంచ్ కావాలి? థర్డ్ ఏ కాలేజ్ కావాలి? ఏ బ్రాంచ్ కావాలి? అట్లా బ్రాంచ్ వైస్, కాలేజ్ వైస్ వెబ్ ఆప్షన్స్ యాస్ మెనీ యాస్ పాసిబుల్ ఇచ్చేసేయండి. ఎందుకంటే ఫేజ్ 1 లోపల మోస్ట్ ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ఫేజ్ 2లో కాంపిటీషన్ ఉంటది. కాబట్టి మంచిగా వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఓకేనా? సో, నా సైడ్ నుండి నేనిచ్చే అడ్వైస్‌లు ఇవి. వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఎలిజిబులే. సీటొచ్చి జాయిన్ కానోళ్ళు ఎలిజిబులే. సీటొచ్చి జాయిన్ అయ్యి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు ఎలిజిబులే. ఎన్‌సీసీ వాళ్ళు ఎలిజిబులే. ఫేజ్ 1 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుందాం అనుకున్నోళ్ళు కూడా ఎలిజిబులే. సో, మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్‌గా ఏమన్నా అప్డేట్స్ ఉంటే చెప్తా. సీట్ వచ్చినోళ్ళు తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యిర్రి. ఓకేనా? ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు, జాయిన్ అయినోళ్ళు తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యిర్రి. ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు, సీటొచ్చి జాయిన్ గానోళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యిర్రి. ప్రియారిటీ వైస్ ఇయ్యిర్రి. అండ్ సీట్ వచ్చినోళ్ళు తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యిర్రి. ఒక్క వెబ్ ఆప్షన్ ఇచ్చినా సరే, 2 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినా సరే, 3 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినా సరే, అవి నచ్చిన కాలేజ్‌లా కాదా? ఈ కాలేజ్‌లల్ల వస్తే నువ్వు జాయిన్ అయితావా? కాదా? అనేది చూసుకొని మాత్రమే ఇయ్యి. తర్వాత బాధపడతాం. ఓకేనా? ఇదే మన ఫైనల్ ఛాన్స్, ఫైనల్ ఫేజ్. ఓకేనా? ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తే మాత్రము ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, ఈ ఫేజ్ 1 లోపల ఏదైతే ఫీ కట్టినామో ఆ ఫీ అనేది ఫేజ్ 2కి ట్రాన్స్‌ఫర్ అయిపోతది. ఓకేనా? ఈ డౌట్ కూడా క్లియర్ చేసిన. మళ్ళా వీడియోలు చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయి. డెఫినిట్‌గా నేను
ఇంకొక వీడియో చేసి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేసి అసలే మర్చిపోకుర్రి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.